చేతికి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు కలిసి పనిచేస్తాయి. బొటనవేలు దూరంగా ఉంటుంది. ఈ 4 వేళ్ళు కలిసి ఉంటాయి. కానీ 4 వేళ్ళు కలిపితే ఏమీ పట్టుకోలేవు గట్టిగా. ఈ వేలు ఒక్కొక్కటి వచ్చి బొటనవేలుతో చేరితే, లేదా 4 వేళ్ళు బొటనవేలు చేతితో చేరితే బలం వస్తుంది. 5 వేళ్ళు కలిస్తేనే చెయ్యి పనిచేస్తుంది. నాయకుడి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అందరినీ తనతో కలుపుకోగలగాలి. వీడు పనికొచ్చేవాడు, వీడు పనికి రానివాడన్న మాట ఉండదు. రాముడు చూడండి, వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి రావణాసురుడి మీద యుద్ధం చేసి గెలవగలిగాడు. నాయకత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటినీ తనతో కలుపుకుని తీసుకెళ్ళగలగాలి. వైద్యుడు పావులో ఉన్న విషాన్ని కూడా శుద్ధి చేసి ఔషధంగా ఎట్లా మారుస్తాడో, నాయకుడు అవతల వారిలో ఉన్న దుర్గుణములను కూడా తొలగించి తప్పులు పట్టకుండా ప్రోత్సహించి కలుపుకొని లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి వాడై ఉండాలి. తాను ఒక చెట్టులా ఉండాలి. ఎవరు వచ్చినా నీడనివ్వగలగాలి, పళ్ళు ఇవ్వగలగాలి. చెట్టు పళ్ళిచ్చేటప్పుడు నీడిచ్చేటప్పుడు మీరెవరని అడుగుతోందా? స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరినీ చెట్టు ఆదరించినట్టుగా నాయకుడు అందరినీ తనతో కలుపుకోగలిగిన వాడై ఉండాలి. తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన మీద నమ్మకం కల్పించాలి. అలా కల్పించగలిగిన వాడైతేనే సముద్రం ఇంతమందిని తనలో ఎలా పెట్టుకుంది? ఎవరికి వాళ్ళకే సముద్రం మీద నమ్మకం. నమ్మి ఇన్ని సముద్రంలో ఉన్నట్టే ఇంతమందిని నాయకుడు తనతో కలుపుకుని తీసుకెళ్ళగలగాలి. అలా తీసుకెళ్ళగలిగిన నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళెవరో వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోతారు.